ప్రాణాంతక ఎబోలా వైరస్ మళ్లీ జడలు విప్పుతోంది. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేగింది. అక్కడ వైరస్ కారణంగా ఇప్పటికే 88 మంది మృతి చెందారు. మరోవైపు కాంగో పక్కనే ఉన్న ఉగాండాలోనూ వైరస్ ఆనవాళ్లు బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎబోలా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలకు వచ్చిన ముప్పేమీ లేదని చెప్పినా ఆందోళనలు మాత్రం రేకెత్తుతున్నాయి. ఎబోలా వైరస్ మరోసారి బుసలు కొడుతోంది. ఆఫ్రికా ఖండంలోని కాంగోలో బయటపడ్డ వైరస్ ఇప్పుడు ఆ దేశాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే వైరస్ ధాటికి 88 మంది మృతి చెందారు. సుమారు 300 మంది ఎబోలా వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ రాజధానితో పాటు సమీపాన మరో 2 టౌన్లలో ఈ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇవి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పరిణామాలని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని WHO చీఫ్ టెడ్రోస్ అధానోమ్ సూచించారు. కాంగోలో వ్యాధి వ్యాప్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని WHO హెచ్చరించింది. వ్యాధి మరింతగా వ్యాపించకుండా 2 దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. పొరుగున ఉన్న దేశాల వారు కాంగో, ఉగాండాలకు పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వసారి వ్యాప్తి చెందడమని వెల్లడించింది WHO. ప్రాథమిక నమూనాలలో అధిక పాజిటివిటీ రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. ఈ వైరస్కు ప్రత్యేకంగా ఆమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్లు లేకపోవటం వల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను యాక్టివేట్ చేయాలని, సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. అదే సమయంలో వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని, ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది.